గురుగారు, రుక్మిణి సోదరుడు రుక్మిణిని బలరాముడు ఎందుకు వధించాడు? ఆ వృత్తాంతం ఏమిటి? రుక్మిణి అన్న రుక్మిణిని చేతిదేశపు రాజు అయినటువంటి శిశుపాలుడికిచ్చి వివాహం చేద్దాం అనుకుంటాడు. కానీ రుక్మిణి అగ్నిజ్యోతనుని ద్వారా శ్రీకృష్ణుడికి సందేశాన్ని పంపించి రాక్షస వివాహంలో నన్ను నీ దాన్ని చేసుకో అని అభ్యర్థించింది. ఆమె కోరినట్టే రథం మీద రుక్మిణిని తీసుకుని వెళుతున్నటువంటి కృష్ణుడితో రుక్మి తలపడ్డాడు. ఆ సమయంలో రుక్మి శిరస్సును ఖండించటానికి ఉద్యుక్తుడయ్యాడు. కానీ బలరాముడు అడ్డం వచ్చి, రుక్మిణి నీ బంధువు, నీ భార్య అన్న, బంధువులను ఎవ్వరూ సంహరించరు అని కృష్ణుణ్ణి నిరోధించాడు. అలాంటి బలరాముడే అనంతరం రుక్మిణి వధించాడు. ఆ వృత్తాంతం ఏమిటి అంటే, బండి చక్రానికి కట్టబడి అవమానింపబడిన రుక్మి కొంతకాలానికి రుక్మిణి మీద ఉన్న ప్రేమతో తన కుమార్తెను ప్రద్యుమ్నుడికిచ్చి వివాహం చేశాడు. ఇంకో కుమార్తెను కృతవర్మకిచ్చి వివాహం చేశాడు. మనవరాలైన రుక్మిలోచనను అనిరుద్ధుడికిచ్చి, అంటే ప్రద్యుమ్నుడి కొడుకుకిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. వివాహం కోసం బంధువులంతా విదర్భకు వెళ్ళారు. వివాహం అంతా పూర్తయిపోయింది. అందరూ ఆనందంగా ఉన్నారు. ఆ సమయంలో కళింగరాజుకు రుక్మి మళ్ళీ కృష్ణుడితో కలవటం ఇష్టం లేక రుక్మి దగ్గరికి వచ్చి, నువ్వు భలే మనిషివయ్యా, శ్రీకృష్ణుడు రథచక్రానికి తన ఉత్తరీయంతో నిన్ను బంధించి నీ శిరస్సు మీద ఉన్న కేశములనన్నింటినీ ఖండించి అంత అవమానం చేసినా నీ కూతుళ్లను ఆ వంశస్థులకే ఇచ్చావు. అది చాలక నీ మనవరాలిని కూడా అక్కడే ఇచ్చావు. అవమానాన్ని అంత సులభంగా మర్చిపోయావయా అంటూ అతనిలో ప్రతీకార జ్వాలను రగిలించాడు. వెంటనే రుక్మిణి కళింగరాజుని ప్రశ్నించాడు, ఎలా నేను ప్రతీకారం చేసుకోవాలి అని. వెంటనే బలరాముడికి జూతం ఆడటం రాదు, అతనిని జూదానికి ఆహ్వానించు, దానిలో ఓడించి ఆయనను అవహేళన చెయ్యమంటూ పురమాయించాడు. అలానే బలరాముణ్ణి జూదం కోసం ఆహ్వానించాడు రుక్మి. దానిలో బలరాముడు ఓడిపోతూ ఉన్నాడు, జూదం ఆడటంలో నైపుణ్యం లేని కారణంగా. ఓడిన ప్రతిసారి అవహేళన చేస్తూ, నవ్వుతూ, ఎగతాళి చేస్తూ అవమానించటం ప్రారంభించాడు. ఇలా జూదం ఆడుతున్న బలరాముడు 1,00,000 రూకలను పణంగా ఒడ్డి గెలిచాడు. వెంటనే ఈ పందెం నేను గెలిచాను అంటూ ప్రకటించగానే కళింగరాజు రుక్మి గొడవ చేశారు. లేదు, గెలిచింది రుక్మే, నీకు ఆట రాదు అంటూ మళ్ళీ హేళన చేశారు. సరే అని మరి ఇంకొకసారి పందెం కాశాడు. ఈసారి గెలిచాడు. ఈసారి వాళ్ళు అవహేళన చేస్తుంటే ఆకాశవాణి పలికింది, లేదు, ఈ పందాన్ని బలరాముడే గెలిచాడు. అయినా వినకుండా వాళ్ళిద్దరూ మొండిగా వాదిస్తూ ఉంటే మొదట కళింగరాజును, అనంతరం రుక్మిణిని వధించాడు బలరాముడు. ఇలా చెప్పుడు మాటలు విని సత్యాన్ని గుర్తించలేక మరిచిపోయినటువంటి అవమానాలను జ్ఞాపకం చేసుకొని జీవితాన్ని దుర్భరంగా మార్చుకునే మనుషులకు ప్రతీకగా రుక్మి వృత్తాంతాన్ని, బలరాముడు రుక్మిణిని వధించిన గాథను విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.